హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్. టుడే రెసిపీ అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ సాంబార్ రెసిపీ తయారు చేసుకుందాము. మొదటగా కుక్కర్లోకి ఒక టీ గ్లాసున్నర కందిపప్పు తీసుకుని 3 సార్లు చక్కగా కడుక్కోవాలి. తర్వాత పప్పుకు తగినంత వాటర్ పోసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకున్నాము. 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఉల్లిపాయలు, దొండకాయ, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకుని, అలాగే ఒక దోసకాయ కూడా మనం తీసుకుని దోసకాయని తోలంతా తీసేసుకుని చక్కగా కడుక్కోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కూరగాయలన్నిటిని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాము. మొదటగా దోసకాయ కట్ చేసుకున్నాము. అలాగే టమాటా, పచ్చిమిర్చి, దొండకాయను కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాము. కుక్కర్ 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. వేడి అంతా పోయిన తర్వాత మూత తీసి కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా వేసుకున్నాము. సాంబార్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి మొదటగా. తర్వాత కొన్ని వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అందులోకి వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నాము. మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ముక్కలను మగ్గనించుకున్నాము. మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాము. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకున్నాము. సాల్ట్ వేయడం వలన ముక్కలు అనేవి మెత్తగా ఉడుకుతాయి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుని మరొకసారి ముక్కలకంతా కారం పట్టేటట్టు కలుపుకోవాలి. అందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకున్నాము. ఒక 2 నిమిషాల వరకు కూడా మూత పెట్టి పులుపు అనేది ముక్కలకి పట్టేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా చేసుకున్న పప్పుని కూడా పులుసులో వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఇందాక కొద్దిగా మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అది సరిపోతే ఇప్పుడు కొద్దిగా వేసాను. కొన్ని వాటర్ పోసుకుని మళ్ళీ బాగా మరగనివ్వాలి. వీడియోలో చూపించినట్లుగా అట్లా పైకి తేలుతూ ఉండాలి, మరుగుతూ ఉండాలి. మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం ముక్క వేసుకున్నాము. బెల్లం వేయడం వల్ల సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. సాంబార్లోకి ఇప్పుడు తిరగమూత వేసుకున్నాము. స్టవ్ మీద బాండీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడవినాక 3 చిన్నులపాయలు మెత్తగా దంచుకుని వేద్దాము. ఎండుమిరపకాయలు తొడిమి తీయకోకుండా ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉండిద్ది సాంబారు. పోపు దినుసులు
కొద్దిగా కరివేపాకు, అర స్పూన్ ఇంగువ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకున్న సాంబార్లోకి పోపు వేసేసుకున్నాము. వేసి ఒకసారి కలపకోకుండా మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్నాము. అంతే, చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా సాంబార్ రెసిపీ